నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రకాశం బ్యారేజీకి వరద పోటు, 69 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ధవళేశ్వరం వద్ద 10.5 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. మరపడవల్లోనే కోనసీమ లంకవాసుల రాకపోకలు. మధ్యాహ్నం ఒడిశా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటనున్న వాయుగుండం. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల పోటీపై నేడు స్పష్టత. తమిళ వ్యక్తిని రంగంలోకి దించాలని భావిస్తున్న ఇండీ కూటమి. ఉక్రెయిన్కు పూర్తి రక్షణ కల్పిస్తామన్న ట్రంప్. యుద్ధం ముగించేందుకు త్రైపాక్షిక భేటీ జరపనున్నట్టు వెల్లడి. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 3.57 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతోంది. 69 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి 5.5 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదలయ్యే అవకాశం ఉంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద చేరనుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద పెరుగుతున్నందున లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కొనసాగుతోంది. 3,57,000 క్యూసెక్కులు వరద నీరు చేరుకుంది. ఇది ఇంకో 2 గంటలు అంటే 11 గంటల సమయంలో 4 లక్షల క్యూసెక్కులకి చేరుకోనుంది. 4 లక్షల క్యూసెక్కులకి వరద ఉధృతి చేరుకుంటే మాత్రం ఇది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. అటుపక్క శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్, అదేవిధంగా పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటుంది. అదేవిధంగా మున్నేరు వంటి వాగుల నుంచి కూడా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షం అధికంగా పడడంతో ఈ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెద్ద ఎత్తున చేరుతుంది. దీంతో 69 గేట్లని అధికారులు ఎత్తి కిందికి వరద నీటిని విడిచిపెడుతున్నారు. ఒక గేట్ మాత్రం మూత వేసి ఉంది. మిగతా 69 గేట్ల ద్వారా కూడా దిగువకి వరద నీరు ప్రవాహం కొనసాగుతుంది. ఆ దృశ్యాలు కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ వరద ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల వాళ్ళు, అదేవిధంగా లంక గ్రామాల్లో ఉండే ప్రజలు, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళందరికీ మైక్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చి ఆ ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది, మీరంతా కూడా సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పేసి అధికారులు కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ మరో 2 గంటల్లోనే 4 లక్షల క్యూసెక్కులకి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకి ఈ వరద ఉధృతి అనేది కొనసాగే అవకాశం ఉంది. దీంతో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 35 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పేసి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతంగా ఉన్న కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమల కుదురు, అటుపక్క పులుపాక ఈ గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం కృష్ణా నదికి ఇదే స్థాయిలో వరద ఉధృతి వచ్చిన తరుణంలో ఆ ప్రాంతాల్లో ఏదైతే యనమల కుదురు కానీ
పులిపాక ఈ ప్రాంతాల్లో ఇళ్ల దగ్గరికి నీరు వచ్చిన పరిస్థితి ఉంది. పులిపాక గ్రామంలో అయితే ఇంటి ఆవరణలో కూడా నీరు చేరుకునే పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5.5-6 లక్షల క్యూసెక్కులు నీరు చేరుకున్నట్లుగా అయితే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే చాలా ప్రాంతాలకి దిగువ ప్రాంతాలు ఈ లంక గ్రామాలకి దిగువ ప్రాంతాల ప్రజలకి ఇబ్బంది అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ తరుణంలో విజయవాడ నగరపాలక సంస్థ కూడా అప్రమత్తమైంది. అదేవిధంగా ఆయా మున్సిపాలిటీలు పంచాయతీల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఎవరైతే ప్రమాదకరమైన ప్రాంతంలోనా లోతట్టు ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతని వాళ్ళందరికీ కూడా వివరిస్తున్నారు. ఈ తరుణంలోనే 69 గేట్ల ద్వారా విడిచిపెడుతున్న ఆ ప్రవాహాన్ని కూడా మనం చూడొచ్చు. ఇదే తరుణంలో ప్రకాశం బ్యారేజ్ వద్దకు చాలా మంది చేరుకుంటున్నారు. ఇక్కడ ఉండే ఈ అందాలని కృష్ణానది అందాలను అందరం కూడా తిలకిస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతూ వాళ్ళలోని ఉత్సాహాన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఎవరైనా ఏదైనా ఊహించిన ప్రమాదం ఏర్పడినప్పుడు వారు కూడా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న పరిస్థితి. ఈ ప్రకాశం బ్యారేజ్కి అయితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకి చేరుకునే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. కెమెరామెన్ భాస్కర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ధన్యవాదాలు కనకారావు. ఇక గోదావరికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. నిన్నటి నుంచి క్రమంగా పెరిగిన గోదావరి ఉదయం భారీగా వరద చేరుతోంది. గోదావరిలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రాజమహేంద్రవరం అట్లాగే కొవ్వూరు వైపు కూడా ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం వడివడిగా సముద్రంలోకి దిగువకు ప్రవహిస్తున్న మనం దృశ్యాలు చూడవచ్చు. ప్రస్తుతం మనం కొవ్వూరు గోస్పాద క్షేత్రం వద్ద ఉన్నాం. ఇది నిత్యం కూడా వందల సంఖ్యలో ఇక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు భక్తులు. ఇక్కడ ఆలయాలు ఉన్నాయి, శివుడికి అభిషేకం చేస్తుంటారు. ఈ మొత్తం కూడా ఉపాలయాలన్నీ కూడా గోదావరి ప్రవాహంలో మునిగిపోయినాయి. మొత్తం ఇక్కడికి అత్యధిక సంఖ్యలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా నిత్యం ఇక్కడికి భక్తులు వస్తుంటారు. స్నానాలు ఆచరించి గోస్పాద క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం మనం చూడవచ్చు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. గోదావరికి గంగ పూజ చేసి గోదావరిలో వస్త్రాలు అట్లాగే పుష్పాలు వదులుతున్నారు. ఇక్కడ శాంతించాలని గోదావరి మాతకు నమస్కరిస్తున్నారు మహిళలు. ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా గోదావరి ప్రవాహం పెరిగింది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి గోదావరి ఉపనదులు ఇవన్నీ కూడా అత్యధికంగా పరివాహ ప్రాంతాల్లో ఉపనదుల్లో వర్షాలు కురవడంతో అదంతా కూడా దిగువకు పోలవరం ప్రాజెక్టు మీదుగా ఈ ప్రాంతానికి కొవ్వూరు ప్రాంతానికి రాజమహేంద్రవరానికి చేరుకుంటోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం 6 గంటలకు 10.5 అడుగుల నీటి మట్టం ఉండగా ప్రస్తుతం అయితే అది ఇంకా పెరిగింది. 8.5 లక్షలు దాటి ప్రవాహం ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి వదులుతున్నారు. వశిష్ట, గౌతమి, వైనతేయ నదీపాయలు కూడా కోనసీమలో ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. తీరమంతా కూడా లంకల్ని వరద నీరు చుట్టుముడుతోంది. ప్రమాదకరంగా ప్రవాహం అయితే మారుతోంది. అలాగే తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల నుంచి కూడా నీరు దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం నుంచి కూడా నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉండడంతో రేపటి కూడా ఈ ప్రవాహం ఇలాగే ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు ధవళేశ్వరంలోని గోదావరి డెల్టా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దిగువన కూడా కోనసీమ ప్రాంతాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎగువన అల్లూరి సీతారామ జిల్లాలోని దేవీపట్నం మండలం గండిపోచమ్మాలయం పూర్తిగా నీట మునిగింది. విలీన మండలాలకు కూడా వరద పోటుంది. ప్రమాదకరంగా ఈ ప్రవాహం అయితే మారిపోవడంతో తీరమంతా ప్రజలు, తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అయితే హెచ్చరిస్తోంది. ప్రస్తుతం మనం చూడవచ్చు కొవ్వూరు గోస్పాద క్షేత్రం వద్ద మొత్తం పూర్తిగా రేవునంతా స్నానాల రేవుని ముంచేసి గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతోంది. మహిళలు ఇక్కడికి గంగమ్మతకు పూజ చేస్తున్నారు. శాంతించాలని గోదావరిని వేడుకుంటూ గౌరీ పూజ చేసి గోదావరికి హారతలు ఇస్తున్నారు. ఈ ప్రవాహాలు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం, కోనసీమ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. 22 మండలాల పరిధిలోని 18 మండలాలు తీర ప్రాంతంలో గోదావరి ప్రవాహాలు ఉధృతిగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు అత్యవసరమైతే తప్ప
రాకపోకలు సాగించవద్దని అయితే అధికార యంత్రాంగం అయితే హెచ్చరిస్తోంది. ఈ ఏడాది ఇదే గరిష్ట వరద. ఆగస్టులో గోదావరికి వరదలు రావటం అనేది సర్వసాధారణం. ఇప్పటి వరకు గోదావరి కొంత వెలవెలబోలతంతో తీర ప్రాంత వాసులు అయితే కొంత ఆందోళన చెందారు. ఆశ్చర్యం కూడా కలిగింది ఈ ఘటన. అయితే ఇప్పుడు తాజాగా కురిసిన వర్షాలతో గోదావరిలో ప్రవాహం పెరగడంతో ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆగస్టు నెలలో మరొక్కసారి భారీగా వరద అయితే వస్తోంది. 10 లక్షల ప్రవాహం ధవళేశ్వరం ఆనకట్టకు తాకి 11.75 అడుగులు నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ఇప్పుడు ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుతుందనేది కూడా కొంత అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎగువ భద్రాచలం వద్ద కూడా క్రమంగా కొంత తగ్గుతుంది. అయితే కాళేశ్వరం నుంచి వచ్చే ప్రవాహం భద్రాచలానికి తగిలిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. రేపటికి ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే భద్రాచలం నుంచి వచ్చే వరదంతా తగ్గిన తర్వాత ఇక్కడ కూడా రాజమహేంద్ర వరద తగ్గి మళ్ళీ కాళేశ్వరం నుంచి వచ్చే వరద తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉండడంతో 2-3 రోజులు మాత్రం గోదావరిలో వరద ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఉధృతిగా ప్రవహిస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే అధిక వర్షాలు మళ్ళీ తోడైతే మాత్రం ప్రమాదకరంగా గోదావరి వరద ప్రవాహం మారనుంది. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయి కృష్ణ. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మధ్యాహ్నం ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు బంగాళాఖాతం సమీపంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇది ఒడిశాలోని గోపాల్పూర్కి దగ్గరగా ఉంది, కళింగపట్నానికి ఈశాన్యంగా ఉంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణం చేస్తుంది. కొద్ది గంటల్లోనే ఇది తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటిన తర్వాత దీని ప్రభావం అటు ఒరిస్సా మీద, ఇటు ఆంధ్రప్రదేశ్ మీద చాలా గట్టిగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వాయుగుండ ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలు, ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా తీసుకున్నటువంటి ప్రాంతాలంతా కూడా తీరం వెంబడి ఈ ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ సూచన జారీ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఇటు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల అతి భారీగాను, కొన్ని చోట్ల భారీగాను వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే కోస్తాంధ్ర ప్రాంతాల్లో, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ సూచన జారీ చేసింది. అందుకు తగ్గట్టుగానే వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాలు, ఉత్తర కోస్తా కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా ఈ వాగులు పరిసర ప్రాంతాల్లో గడిచినటువంటి 48 గంటల్లో కూడా ఎక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. నిన్న కూడా సుమారుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం మించి పడినటువంటి ప్రాంతాలు 10కి పైగానే ఉన్నాయి. ఈ వర్షపు నీరంతా చేరడం వల్ల ముఖ్యంగా నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే చాలా సమృద్ధిగా ఉన్నటువంటి నీరున్న పరిస్థితి. ఈ సమృద్ధిగా ఉన్న నీరున్న ప్రాంతాలు కావడం వల్ల ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఇవన్నీ కూడా పొంగి ప్రవహించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అల్లూరు జిల్లాలో ఎక్కువగా ప్రభావం కనిపించింది. నిన్న పాడేరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం పాడేరులో నమోదైంది. అలాగే విశాఖపట్నంలో కూడా సుమారుగా 7 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. భీమిలి కావచ్చు, నర్సీపట్నం ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతాలు నమోదవుతున్నాయి. రాగల 24 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తాకి పొంచి ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా 1-2 ప్రాంతాల్లో ఈ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అయితే వాతావరణ శాఖ చాలా స్పష్టం చేస్తుంది. గడిచినటువంటి కొద్ది రోజులు గమనించినట్టయితే, అంటే గడిచినటువంటి నెల రోజులు కనుక గమనించినట్టయితే ఇప్పటికే 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అది కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. మరో అల్పపీడనం ఏర్పడడానికి సంసిద్ధంగా ఉంది. ఇప్పుడు వాయుగుండం తీరం దాటినప్పటికీ కొద్ది గంటల్లోనే వాయుగుండం తీరం దాటుతుంది. తీరం దాటినప్పటికీ మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో పొంచి ఉంది. అంటే ఇదంతా కూడా ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జంక్షన్ యాక్టివ్గా ఉండడం వల్ల, అలాగే ఋతుపవనాలు, ముఖ్యంగా ఋతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఋతుపవనాలు యాక్టివ్గా ఉండడం వల్ల ఈ ప్రభావం ఏర్పడుతుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రభావం చాలా స్పష్టంగా రాష్ట్రం మీద కనిపిస్తుంది. ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఒక
10 రోజుల క్రితం తీసుకున్నట్టయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. సుమారుగా 32-34 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఐటీఎస్జెడ్ అంటారు, దీని ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జంక్షన్ అంటారు. ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జంక్షన్ బలంగా ఉండడం వల్ల, అది యాక్టివ్గా ఉండడం వల్ల ఈ అల్పపీడనాలు తరచూ ఏర్పడతాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాతావరణ నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. మరొక అల్పపీడనం సిద్ధంగా ఉంది, మరికొద్ది రోజుల్లోనే ఆ ప్రభావం కూడా ఇటు కోస్తాంధ్ర మీద చూపిస్తుందని వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతమైతే వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్కి సమీపంగా ఉంది. కొద్ది గంటల్లోనే ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఒక వాయుగుండం తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఆ ప్రకారం చూసుకున్నట్టయితే ఇటు ఒరిస్సా, దక్షిణ ఒరిస్సా ప్రాంతానికి, ఉత్తర కోస్తా ప్రాంతానికి మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెబుతోంది. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. బస్సుల్లో ప్రయాణించే మహిళల గుర్తింపు కోసం ఆధార్ జిరాక్స్ తో పాటు మొబైల్ డిజిటల్ లాకర్లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్త్రీ శక్తి ఉచిత బస్ పథకానికి మహిళల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఘాట్ రూటుల్లోని ఆర్టీసీ సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం అమలుకు ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలిపారు. స్త్రీ శక్తి పథకం వర్తించే సర్వీసుల్ని మహిళలు సులభంగా గుర్తించేలా బస్ లోపల బయట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆమె అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సోమందేపల్లి నుంచి పెనుకొండ మార్కెట్ యార్డ్ వరకు వందలాది ట్రాక్టర్లతో ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం మార్కెట్ యార్డ్ ఆవరణలో గోరంట్ల, పెనుకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారు రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. దోచుకోవడానికి, దాచుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ గత ప్రభుత్వం అయితే ఈ రోజు అభివృద్ధికి ఐకాన్ మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒక పక్క రైతన్నుల కోసం పోలవరం, అదే విధంగా రాజధాని, సూపర్ 6 పథకాలు కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాం. మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం, రైతన్నులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం, ఈ రోజు మరి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మా రైతన్నులు ఏర్పాటు చేసుకున్న మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశాం. మరి గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్, మరి పెనుగొండ మార్కెట్ యార్డ్ చైర్మన్, అదే విధంగా సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్లు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశాం. విశాఖలో పర్యాటక, ఐటీ రంగాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. 1.5 కోటి రూపాయలతో కైలాసగిరిపై నిర్మిస్తున్న త్రిశూల్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. హోంమంత్రి అనితతో కలిసి బీచ్ రోడ్లో ఇండియన్ నేవీ సహకారంతో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ మ్యూజియంను ప్రారంభించారు. తూర్పు నావికాదళం నుంచి మనకి UH-3 హెలికాప్టర్ మ్యూజియం రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈస్టర్న్ నేవీ నుంచి మనకి ఇది 4వ అసెట్గా మనం తీసుకున్నాం. కైలాసగిరిలో కూడా 1,55,00,000 రూపాయలతోటి 55 అడుగులతో ఎత్తున్నటువంటి త్రిశూలాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయడం జరిగింది. విశాఖపట్నం అనేది సుందరమైనది, ప్రకృతికి సహజంగా ఈ సిటీ అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ పర్యాటకాన్ని, అదేవిధంగా ఐటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై ఉన్నారు. And may I just say on behalf of the Indian Navy and in particular on behalf of the East Naval Command, our great gratitude and affection and thanks to the city of Visakhapatnam, to the government of Andhra Pradesh for hosting yet another museum here at the all-famous Beach Road. In no other city in the world are so many naval artifacts on any one road or any one street. This is a sign of the great sense of affection that the city of Visakhapatnam and the Indian Navy share for each other. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ మండల అధ్యక్షుడు, తెలుగుదేశం నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఒంగోలులో వీరయ్య చౌదరిని అతి దారుణంగా హత్య చేసిన ఘటనలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. కీలక నిందితుడిగా ముప్పా సురేష్ ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. న్యాయస్థానాలకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో సబ్ జైలుకు తరలించారు.
ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీలను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఏడాది మే, జూన్లో ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు అనుగుణంగా కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వానికి ఆ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ తీర్పునిచ్చారు. బదిలీలకు ప్రజాప్రతినిధులు చాలా ఎక్కువ సిఫార్సులు చేశారని హైకోర్టు పేర్కొంది. ఇతర జిల్లాల వీఏఏలు బదిలీల విషయంలో దాఖలైన వ్యాజ్యాల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. భారీ స్థాయిలో ప్రజాప్రతినిధుల సిఫార్సులు లేనందువల్ల సంబంధిత వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో బీచ్ శాండ్ తవ్వకాలకు మార్గం సుగమమైంది. 3 లీజులకు సంబంధించి హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కారణంగా ఇంతకాలం తవ్వకాలకు ముందడుగు పడలేదు. తాజాగా హైకోర్టు ఆ కేసును ముగించింది. దీంతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు డెవలపర్ను ఎంపిక చేసేందుకు అవకాశం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని 2 లీజుల్లో 909.85 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 90.15 హెక్టార్లు కలిపి 3 బీచ్ శాండ్ లీజుల్లో తవ్వకాలకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు గతంలో కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఇక్కడ ఖనిజ తవ్వకాలు నిర్వహణ కోసం ప్రాజెక్టు డెవలపర్ అండ్ ఆపరేటర్ ఎంపికకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే బీచ్ శాండ్ తవ్వకాలు జరపాల్సి ఉంటుందని, ప్రైవేటు సంస్థలకు తవ్వకాలు అప్పగిస్తున్నారంటూ విశాఖపట్నానికి చెందిన ఒకరు గతేడాది ఆరంభంలో హైకోర్టులో పిలివేశారు. దీంతో టెండర్ల ప్రక్రియ కొనసాగించవచ్చని, బిడ్లను మాత్రం ఖరారు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. అప్పట్నుంచి ముందడుగు పడలేదు. ఏపీఎండీసీ పర్యవేక్షణలోనే బీచ్ శాండ్ తవ్వకాలు జరుగుతాయంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటరు వేయడం, కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని పిలివేసిన వ్యక్తి కూడా పేర్కొనడంతో ఇటీవల హైకోర్టు ఈ కేసును ముగించింది. బీచ్ శాండ్ తవ్వకాలకు 3 సంస్థలు అర్హత సాధించాయి. గతంలో ఏపీఎండీసీ అధికారులు టెక్నికల్ బిడ్లను పరిశీలించగా ఒక్కోదానికి 3 సంస్థలకు అర్హతలు ఉన్నట్లు తేల్చారు. హైకోర్టు తీర్పుతో త్వరలో ధరల బిడ్లు తెరిచి ప్రాజెక్టు డెవలపర్ను ఎంపిక చేయనున్నారు. ఈ టెండర్లలో అదానీ సంస్థ 3 లీజుల్లోనూ బరిలో ఉంది. అదానికి చెందిన అల్లూవియర్ హెవీ మినరల్స్ లిమిటెడ్ సంస్థ బిడ్లు వేయగా ఇది సాంకేతిక అర్హత సాధించింది. ప్రాజెక్టు డెవలపర్గా ఈ సంస్థ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. బీచ్ శాండ్లో మోనజైట్, ఇల్లిమనైట్, రూటైల్, లుకోక్సన్, జిర్కాన్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో మోనజైట్ అణుధార్మికత కలిగింది. దీన్ని కేంద్ర సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లిమిటెడ్ వద్ద రిజిస్టర్ చేసుకున్న సంస్థలకు మాత్రమే విక్రయించాలి. మిగిలిన ఖనిజాల్లో అణుధార్మికత పరిమితి తక్కువగా ఉంటే ఇతరులకు విక్రయించుకోవచ్చు. విదేశాలకు ఎగుమతి చేయాలన్నా IREL సర్టిఫికేషన్ ఉండాలి. ఆ లీజుల్లో తవ్వి తీసిన బీచ్ శాండ్ నుంచి ఆయా ఖనిజాల్ని వేరు చేసి వాటిని శుద్ధి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తొలి దశలోనే 2,000 కోట్ల వరకు వ్యయమవుతోంది. ఇక్కడ లభించే ఖనిజాల్ని విక్రయించే సమయంలో వచ్చే ధరలో 8% ఏపీఎండీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీఎండీసీకి ఏటా 100 నుంచి 150 కోట్ల వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల పోటీపై నేడు స్పష్టత రానుంది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు విపక్ష పార్టీలు మరోసారి సమావేశం నిర్వహించి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన సిపిఎం, టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్వాదీ, డీఎంకే, జేఎంఎం నాయకులు విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం పలు పేర్లను పరిశీలించారు. డీఎంకే నేతలు తమిళనాడుకు చెందిన ఇస్రో శాస్త్రవేత్త పేరును ప్రతిపాదించగా కాంగ్రెస్ మద్దతు తెలిపింది. డీఎంకే నేత తిరుచి శివ పేరు కూడా పరిశీలనలో ఉంది. కానీ ఇతర విపక్ష నాయకులతో చర్చించాల్సి ఉంది. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కూడా తమిళనాడుకు చెందిన వారే. ఇప్పటికే విపక్ష నేతలతో మాట్లాడిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి మద్దతు కోరారు. కానీ ఎన్నికల్లో తలపడేందుకే విపక్షం సిద్ధమైనట్టు తెలుస్తోంది.